తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ కెరియర్ గైడెన్స్. చాలా మంది అంటున్నారు, సార్ మీరు ఒక్కొక్క యూనివర్సిటీకి సంబంధించి చెప్పండి, అందులో ఉండేటువంటి కోర్సెస్ ఏంటి, యాన్యువల్ ఛార్జెస్ ఎట్లా ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి, అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానివ్వండి, క్యాంపస్ కానివ్వండి, వీటికి సంబంధించి డీటెయిల్గా చెప్పండి. కొంచెం మా పిల్లల్ని కూడా మేము అక్కడికి పంపించాలని పేరెంట్స్, మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా వెళ్ళాలి అనుకుంటే మీరు కొంచెం డీటెయిల్గా చెప్పండి అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం ఈరోజు మనం ఈ వీడియో తీసుకురావడం. మనకు చాలామంది ఏంటంటే ఒక 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు బీటెక్ కానీ ఇంజనీరింగ్ కానీ కంప్లీట్ చేసి ఎంటెక్ వేరే దేశం వెళ్ళాలి, వేరే దేశంలో మంచిగా ఎంటెక్ కంప్లీట్ చేసుకొని రావాలి, మంచి ఫారెన్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మా కొడుకు కానీ నా బిడ్డ కానీ అమెరికా పోయింది, ఆస్ట్రేలియా పోయింది అని చెప్పేసి ఒక బ్రాండ్ తెచ్చుకోవాలని చెప్పేసి చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకి మహేంద్ర యూనివర్సిటీ, ఈరోజు నేను చెప్పబోయేటువంటి యూనివర్సిటీ ఏంటి అంటే మహేంద్ర యూనివర్సిటీ గురించి మీకు ఓవరాల్గా నేను చెప్తా. అసలు ఏంది, వీళ్ళ దాంట్లో ప్రాసెస్ ఏంది, ఎంత పర్సెంటేజ్ రావాలి, ఎట్లా రావాలి, ఏంది ప్రాసెస్ అనేది ఇన్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం. దానికన్నా ముందు ఒకసారి మొత్తం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మహేంద్ర యూనివర్సిటీ ఇది వచ్చేసి మనకు బహదూర్పురాలో ఉంది, హైదరాబాద్ లొకేటెడ్, అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ వీళ్ళు మహేంద్ర యూనివర్సిటీ వాళ్ళది టెక్ మహేంద్రకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి యూనివర్సిటీ. దీని ఓనర్ వచ్చేసి ఆనంద్ మహేంద్ర, ఆయనకు సంబంధించినటువంటి కాలేజ్. అండ్ వీళ్ళు కొలాబరేట్ అయిన కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా మనం తీసుకుందాం. సో ఈ బహదూర్పల్లిలో ఉంది, ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ లొకేటెడ్. ఇక ఆ తర్వాత బేసిక్ ఏంటండి, మనకి ఎట్లాంటి కోర్సెస్ ఉంటాయి ఇందులో, అంటే మనం చెప్పేటువంటి సబ్జెక్టులు ఏముంటాయి ఇలా అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటారు స్టూడెంట్స్. సో మరి ఇందులో ఉన్నటువంటి కోర్సెస్కి సంబంధించి కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏమేమి కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం చాలామంది అడుగుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మనం చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో. సో ఈ కోర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంది. అండ్ దాని తర్వాత సిఎస్సిలో కూడా జనరల్ ఉంది. అండ్ దాంతోపాటుగా ఇప్పుడు వాడుతున్నటువంటి ఏఎంఎల్ కూడా మనకి ఇందులో అందుబాటు ఉంది. అండ్ తర్వాత మనం చూసుకుంటే ఈసీఎం అండ్ నానో టెక్నాలజీ, దాంతోపాటుగా బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఈసీఈ. దీంతో పాటుగా మరికొన్ని కోర్సెస్ కూడా ఉన్నాయి, కాంపిటీషనల్ బయాలజీ, కాంపిటీషనల్ మ్యాథమెటిక్స్ అండ్ దాంతోపాటుగా కాంపిటీషనల్ మీడియా. ఈ కోర్సెస్ మహేంద్ర యూనివర్సిటీలో మనకు అందుబాటులో ఉన్నాయి. సో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. మనం చూసుకుంటే 8, 9, 10, 11 కోర్సెస్ ఓవరాల్గా ఈ యొక్క మహేంద్ర యూనివర్సిటీలో మనకు అందుబాటులో ఉన్నాయి. సో ఇందులో మీరు ఏం చేయాలనుకున్నా 11 కోర్సెస్ దీంట్లో అందుబాటులో ఉన్నాయి మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించి. ఇక తర్వాత మహేంద్ర యూనివర్సిటీకి మనం వెళ్ళాలి అంటే అసలు మనకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఇది స్టూడెంట్కి సంబంధించి. మీ పిల్లలకి ఇందులో అడ్మిషన్ కావాలంటే అసలు ఏమి ఉండాలి, ఏం చేయాలి, ఏం చేస్తే సీట్ వస్తుంది, దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, అండ్ ఒకవేళ ర్యాంకింగ్ మెథడ్లో చూసుకున్నట్లయితే ఎట్లా వస్తుంది, దీనికి సంబంధించి కూడా ఒకసారి మనం చూస్తే. సో ఇక్కడ మనకు ప్రతి ఇయర్ దాదాపుగా కూడా 7 times జరుగుతుంది సెట్ ఎగ్జామ్. శాట్ అనేది మనందరికీ తెలిసిన విషయమే, ఇది ర్యాంకింగ్ బేస్ అయి ఉంటుంది. వీళ్ళ దాంట్లో కూడా శాట్ ఎగ్జామ్ బేస్ చేసుకుని ఇస్తారు. ఎగ్జామ్కి దాదాపు 1600 మార్కులు ఎగ్జామ్కి ఉంటే మినిమంలో మినిమం 1300 నుంచి 1350 పైచిలకు మార్కులు వస్తేనే దీంట్లో ఈ కేటగిరీలో వీళ్ళు అడ్మిషన్ ఇచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఫస్ట్ మెథడ్. అండ్ దాని తర్వాత సెకండ్ మెథడ్ వచ్చేసి జేఈ మెయిన్స్ అండ్ అదేవిధంగా టీఎస్ఆర్కి సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, దాని ర్యాంకింగ్ బేస్లో కూడా దీంట్లో అడ్మిషన్ ఉంటుంది. దాంట్లో కట్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకుంటే 80 to 90% ఉంటేనే అడ్మిషన్ ప్రాసెస్ అవుతుంది. అండ్ దాని తర్వాత ఫైనల్గా లాస్ ద్వారా కూడా దీంట్లో ఎంటర్ చేయొచ్చు. దీన్ని కూడా బేస్ ఆన్ 75% to 80% కట్ ఆఫ్, అట్లయితేనే ఇందులో అడ్మిషన్కి దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 7 times ఏదైతే శాట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఎప్పుడైతే జరుగుతుందో ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ చూసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి రాస్తే పర్ యానం మనకు ఇయర్కి 7 times ఈ ఎగ్జామ్ ఉంటుంది. 7 times మనం ఎప్పుడైనా అటెండ్ రాసుకోవడం వల్ల దీంట్లో అడ్మిషన్ దొరకడానికి ఛాన్సెస్ ఉంటాయి. రీసెంట్గా మొన్న May 9th కూడా ఎగ్జామ్ అయింది.
సో దాంట్లో ఎవరైనా రాసుంటే ఈ ప్రాసెస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక బేసిక్గా ఏంటంటే దీంట్లో ఇంకొక స్పెషాలిటీ ఉంది. సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి స్టూడెంట్స్, ఏదైతే సివిల్ ఇంజనీరింగ్ చేయాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ కావచ్చు, మా పిల్లల్ని సివిల్ ఇంజనీరింగ్ చేయాలి అనేటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, లేదంటే ఫ్యూచర్లో మా పిల్లల్ని ఇతర దేశాలకు పంపాలి, రాబోయేటువంటి రోజుల్లో మా పిల్లల్ని ఇంకో దేశానికి పంపించాలి, అక్కడ చదువుపియాలి, వాళ్ళు ఫారెన్లో చదువుకున్న బ్రాండ్ మా వాళ్ళకి క్రియేట్ కావాలి, నా కొడుకు అమెరికా పోయొచ్చు, ఆస్ట్రేలియా పోయొచ్చు అనేటువంటి పేరు నా కొడుకు కానీ నా బిడ్డకు కానీ ఉండాలని చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఏంటి అని అంటే, సివిల్ ఇంజనీరింగ్ చేసేటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ 2 years ఈ యూనివర్సిటీలో హైదరాబాద్లో చదువుకొని ఇంకో 2 years ఆస్ట్రేలియాలో వీళ్ళు ఆల్రెడీ ఒక కంపెనీతో కొలాబరేట్ అయి ఉన్నారు. ఆ కంపెనీ ద్వారా నేరుగా కూడా అక్కడికి వెళ్ళి ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి అక్కడ మిగతా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయవచ్చు. సో ఎంటెక్కి ఫారెన్ పోవాలనుకునేటువంటి వాళ్ళందరికీ కూడా దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ద స్టూడెంట్స్ అని చెప్పుకోవాలి. మీ పిల్లలకి ఒక తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. సువర్ణ అవకాశం అని చెప్పుకున్నాం. ఎందుకనంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం ఫారెన్ పోవాలి, వేరే దేశం పోవాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి, దానికి కావాల్సినటువంటి ప్రాసెస్ కావచ్చు, వీసా ప్రాసెస్ కావచ్చు, ఇదంతా పెద్ద తతంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, మీ పిల్లల్ని పంపించడానికి ఒక మంచి ఆప్షన్. ఇక దీని తర్వాత ఇప్పుడు మనం చాలామంది ప్రైవేట్ యూనివర్సిటీలలో చూసుకుంటే చిన్న చిన్న ఏజ్ ఉన్నటువంటి వాళ్ళను టీచర్లుగా, ఫ్యాకల్టీలుగా పెడతారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీకి సంబంధించి మనం చూసుకుంటే వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ప్రొఫెసర్స్ ఇక్కడ మనకు ఉన్నారు. ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ యావరేజ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉన్నాయి. ఒక నెల జీతం, ఒక నెలకు వాళ్ళ జీతం వచ్చేసి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల జీతం. అంటే ఎంత ఎఫెక్టెడ్ పెడుతున్నారు పిల్లల కోసం. అంటే మీ పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు వీళ్ళు ఎంత పెడుతున్నారు. మనం కట్టే డబ్బులు మనం చూస్తూ ఉన్నాం, బట్ వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది కూడా ఒకసారి మనం కంపేర్ చేసుకుంటే 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఒక్కొక్క టీచర్కి, వాళ్ళు ఒక్కొక్క ప్రొఫెసర్కి వాళ్ళు ఇచ్చేటువంటి ఖర్చు దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు, 2 నుంచి 3 లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. వెల్ ఎడ్యుకేటెడ్ అంటే అద్భుతంగా పాఠాలు చెప్పేటువంటి పంతులను వీళ్ళను ఇక్కడ పెట్టుకున్నారు. ఇది ఫ్యూచర్లో మీ పిల్లలకి ఏ డౌట్స్ ఉన్నా, ఇన్ కేస్ మీ పిల్లలు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసేటువంటి బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. అండ్ దీంతో పాటుగా వీళ్ళ దగ్గర బెస్ట్ ల్యాబ్స్ ఉన్నాయి, అండ్ లైబ్రరీ ఉంది, అండ్ దాంతో పాటుగా ప్రోగ్రామింగ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఇట్లాంటి అన్నీ కూడా మహేంద్ర యూనివర్సిటీలో ఉన్నాయి. ఇక అసలు అడ్మిషన్ అంతా ఓకే సార్. అడ్మిషన్ తర్వాత మనకు కావాల్సింది అసలు అడ్మిషన్ ఫీజు ఎట్లుంటుంది, ఈ ఫీజు స్ట్రక్చర్ ఎట్లుంటుంది, దీనికి సంబంధించి ఓవరాల్ ఎట్లుంటాయి అని అంటే, ఇక్కడ పర్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి ఫీ మనం చూసుకున్నట్లయితే మహేంద్ర యూనివర్సిటీలో ఒక సంవత్సరానికి వచ్చేటువంటి ఖర్చు కాలేజ్ వచ్చేసి 5 లక్షల రూపాయలు. ఒక సంవత్సరానికి 5 లక్షల రూపాయలు కాలేజ్ ఫీజు పడుతూ ఉంది. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకుంటే ఈ 5 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి మనకు పడతా ఉంటే, ఒకవేళ మీ పిల్లల్ని దూర ప్రాంతాల్లో ఉన్నారు, పిల్లల్ని హాస్టల్లో పెట్టాలి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లలో మంచిగా లేదు, రోజులు మంచిగా లేనప్పుడు ఏం చేస్తాం, కాలం మంచిగా లేనప్పుడు ఏదైనా జరుగుతూ ఉంటుంది ఇన్సిడెంట్. అట్లా జరగవద్దు, పిల్లలు బయటికి పంపించొద్దు, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మా పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవాలి అనుకుంటే హాస్టల్, అదే క్యాంపస్లో ఉన్నటువంటి హాస్టల్లో పెట్టుకోవాలి అనుకుంటే హాస్టల్ ఛార్జెస్ వచ్చి మనకు 2,10,000 రూపాయలు ఒక సంవత్సరానికి హాస్టల్ ఖర్చు ఉంది. ఇక దాని తర్వాత అసలు ఈ 4 సంవత్సరాలకి ఎంత అవుతుంది సార్? చాలా మందికి ఏంటంటే మరి 5 లక్షలు అంటున్నారు సంవత్సరానికి, మరి 4 లక్షలు 4 సంవత్సరాలు చదువుపియాలి అంటే ఈ 4 సంవత్సరాలు హాస్టల్, ఈ కాలేజ్ ఫీజు ఇవన్నీ మనం కలుపుకొని మాట్లాడుకున్నా కొంత హాస్టల్ కాకుండా కాలేజ్ వరకు మనం చూసుకుంటే ఎగ్జామ్ ఫీజులని, ల్యాబ్ ఫీజులని, ఈ ఫీజులని, ఆ ఫీజులని చాలా ఉంటాయి. ఈ చాలా ఉండే వాటిలో మనం చూసుకుంటే ఒక 22 లక్షల నుంచి 23 లక్షల వరకు ఈ 4 సంవత్సరాల వల్ల, అంటే ఈ 4 సంవత్సరాల పిల్లల చదువు కోసం అయ్యేటువంటి ఖర్చు 22 లక్షల నుంచి 23 లక్షలు మహేంద్ర యూనివర్సిటీలో అయితే. లేదు సార్ ఇక మాది హైదరాబాదే, మేము ఇక్కడ దగ్గరలో ఉంటాం, ఇక మా పిల్లల్ని మా ఇంటికాంచెలా పంపించుకోవాలి, అట్లాంటి హాస్టల్ ఏం పెడతాం అని చెప్పేసి కూడా చాలా మంది అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా వీళ్ళ దగ్గర ఫెసిలిటీ ఉన్నది. అదేంటి అని అంటే
బస్సు ఫెసిలిటీ అనేది వీళ్ళ దగ్గర ఉందండి. ఈ బస్కి పర్ మంత్ అంటే ఒక నెలకు 8,500 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో ఆ సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళను బస్సులో పంపించుకోవాలనుకున్నటువంటి వాళ్ళకు 8,500 రూపాయలు వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇది మొత్తం మనకు ఓవరాల్ బడ్జెట్కి సంబంధించి సంవత్సరానికి 5 లక్షల రూపాయలు కాలేజ్ ఫీ అయితే ఉంది. హాస్టల్కి 2,10,000, మొత్తం 4 సంవత్సరాలు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 22 లక్షల నుంచి 23 లక్షలు అవుతుంది. లేదు అనుకుంటే బస్సుకు పంపించాలి కాలేజ్ బస్సులు అనుకుంటే 8,500 రూపాయలు ఒక నెలకు బస్సు ఖర్చు అవుతుంది. దాని తర్వాత ఇదంతా ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పింది మాకు అర్థమైంది. అడ్మిషన్ ఎట్లుంటుంది, మన ఫీజులు ఎట్లుంటాయి, ఏమేమి కోర్సులు ఉంటాయి, ఫ్యాకల్టీ ఎట్లుంటారు, ల్యాబ్లు ఉంటాయి, ఇవన్నీ మీరు చెప్పారు ఓకే. ఇప్పుడు మేము అప్లై చేసుకోవాలంటే ఎట్లా, అప్లికేషన్ డేట్ ఏంటి అని అంటే ఇక్కడే చెప్తాం. డేట్ ఆఫ్ ద అప్లికేషన్ మనం ఎప్పుడైతే అప్లికేషన్ చేయాలనుకుంటామో అప్లికేషన్కి సంబంధించి మనం చూస్తే జూన్ 28 నుంచి జూలై 15 వరకు, అంటే జూలై 15 అని చెప్పారు, బట్ జూలై 30 వరకు కూడా ఈ యొక్క అడ్మిషన్ల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. సో మీరు ఈ కేటగిరీస్లలో ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి ఇంకొక విషయం ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైతే ఈ యూనివర్సిటీకి వెళ్తారో స్టూడెంట్ని ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రాసెస్ కూడా ఈ యొక్క యూనివర్సిటీలో ఉంది. అక్కడ కొందరు ఇంటలెక్చువల్స్ ఏదైతే అక్కడ ఉన్న ఇంటలెక్చువల్స్ కొంత ఇంటర్వ్యూ చేస్తారు, వాళ్ళు స్టూడెంట్స్ను ఇంటర్వ్యూ చేసేటువంటి ఆప్షన్ కూడా ఉంది. సో ఇంటర్వ్యూ కూడా ప్రిపేర్ అయి ఉండండి. బేసిక్ క్వశ్చన్స్తో ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాతనే, ఇంటర్వ్యూ క్వాలిఫై అయిన తర్వాతనే వాళ్ళు మీకు ఈ యొక్క మహేంద్ర యూనివర్సిటీలో అడ్మిషన్ ఇస్తారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మహేంద్ర యూనివర్సిటీకి సంబంధించి ఉంటుంది. సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ నేను చూస్తుండండి KMR కెరియర్ గైడెన్స్. ఖచ్చితంగా కూడా మరిన్ని యూనివర్సిటీల గురించి మళ్ళీ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన SR యూనివర్సిటీ.